ఓకే. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు దారాదత్తంగా అడ్డగోలుగా ఇచ్చేశారు. అసలు గత 10 ఏళ్ళ నుంచి టీడీఆర్ బాండ్లు ఎన్ని మంజూరు చేశారు, ఇంకా మంజూరు చేయడానికి ఎన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి, ఆఖరికి వెంకటపతిరాజు నగర్లో స్లమ్ అనేటువంటి ఆ స్లమ్కి 5-6 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి స్లమ్కి 30 కోట్ల రూపాయల టీడీఆర్ని అడ్డగోలుగా ఎలా కట్టబెట్టారనేటువంటి అంశాన్ని ఇవాళ చర్చించాం. అలాగే సిబిసిఎన్సి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంబీబీ చెందినటువంటి సిబిసిఎన్సి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఎంబీబీ ప్రాజెక్ట్కి 63 కోట్ల రూపాయల టీడీఆర్, అసలు అది చెల్లదు, దొంగదారిలో దొడ్డి మార్గంలో మీరు టీడీఆర్ ఏ విధంగా ఇచ్చారో టీడీఆర్ రద్దు చేయమని చెప్పన్నాం. రేవెళ్లపాలెం ఏదైతే ఉందో రేవెళ్లపాలెంలో సర్వే నంబర్ 2లో ఉన్నటువంటి ఆ యొక్క భూమికి రోడ్డు పోయిందని చెప్పి 209 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వడం కానీ, అలాగే నగరంపాలెం రోడ్లో 67 టీడీఆర్లు ఏ విధంగా ఇచ్చారు, అసలు ఆ విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ల మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి, దొడ్డిదారులు టీడీఆర్లు ఏవైతే మంజూరు చేశారో అవన్నీ రద్దు చేయాలని, దాని మీద ఒక విచారణ కమిటీ వేయాలని, అంతేకాకుండా జీవీఎంసీకి రావాల్సిన మొండి బకాయిలు, రెవెన్యూ బకాయిలు ఏవైతే ఉన్నాయో, షాప్ లీజెస్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, ఆశీల మార్కెట్లు కానీ 100 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. ఆ 100 కోట్ల రూపాయల పైగా బకాయిల్ని వసూలు చేయాలి, త్వరతగతిన వాటి స్థితిగతులు చెప్పాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డు సంబంధించి 4,65,00,000 రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా ప్రకాష్ యాడ్స్ అనేటువంటి సంస్థ 1 కోటి రూపాయల పైన బకాయిలు ఏవైతే చెల్లించాల్సి ఉన్నాయో అవి ఎందుకు వసూలు చేయట్లేదని చెప్పి ఇవాళ నిలదీయడం జరిగింది. ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా బిల్స్ ని యథాక్రమంలో కాకుండా ఎవరో రాజకీయ నాయకుల సిఫార్సు మేరకు బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టులు, నిజమైనటువంటి కాంట్రాక్టులు నష్టపోతారని చెప్పి, అంతేకాకుండా స్వర్ణ భారతి స్టేడియం కౌన్సిల్ సభ్యుల ఆమోదం లేకుండా, కౌన్సిల్ సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా 16,89,00,000 రూపాయలతోని అభివృద్ధి పనుల్లో అడ్డగోలుగా కాంట్రాక్టులు మీరు దోచిపెడుతున్నారు, వెంటనే దాన్ని నిలిపివేయాలి, మీరు విచారణ చేయించాలి అని చెప్పి కోరడం జరిగింది. స్వర్ణ భారతి స్టేడియం ఏదైతే ఉందో ముఖ్యంగా ముర్సల్లా ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఎకరాల్లో గుర్రాల పార్క్ కోసం 6 కోట్ల రూపాయలు నిధులు ఇనాంటిసిపేషన్ మేయర్ గారు ఇచ్చేసి దొడ్డిదారిన ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో పనులు సగం పనులు కూడా అవ్వకుండా సగం పైగా 3 కోట్ల రూపాయలు బిల్లు ఏ విధంగా చెల్లించారని చెప్పి ఆ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి, ఇలాగ నగర అభివృద్ధి కోసం, రేపు రానున్నటువంటి నగర అవసరాల కోసం ఏదైతే భూమి పోయినటువంటి వాళ్ళకి భూమి ఇవ్వకూడదు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారంగా ఇస్తే రేపు పొద్దున రానున్న రోజుల్లో మెట్రోకి కానీ, బీచ్ రోడ్ 6 లైనర్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ చేసేటువంటి అభివృద్ధి ప్రణాళికల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు జీవీఎంసీ సంపదని ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఖచ్చితంగా టీడీఆర్లు ఏవైతే ఇవ్వాల్సిన టీడీఆర్లు ఇవ్వండి, కానీ ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వద్దని చెప్పి ముర్సల్లాలో ఎకరం 52 సెంట్లు ల్యాండ్ ఇవ్వడానికి ప్రతిపాదన కానీ, లేదనంటే ఏదైతే 10 కోట్ల రూపాయలు నగదు చెల్లించాలని చెప్పి ప్రతిపాదన కానీ, ఇవన్నీ కూడా తిరస్కరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి అడుగులు వేస్తా ఉంది. పాత బకాయిలు, మొండి బకాయిలు, డీడీఆర్లు దోపిడీ ఏదైతే జరిగిందో వీటిలన్నింటిపైన చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే సిఐడి అధికారులు, విజిలెన్స్ అధికారులు టీడీఆర్ మీద దృష్టి సారించారని చెప్పి కౌన్సిల్లో గౌరవ కమిషనర్ గారు చెప్పారు. వాటి మీద ఆరా తీస్తున్నారని చెప్పి, గత ప్రభుత్వంలో దోచుకున్నటువంటి పంది కుక్కలు ఏవైతే ఉన్నాయో విశాఖ నగర పాలక సంస్థ ప్రజల సంపదని, పన్నుల రూపంలో కడుతున్నటువంటి సంపదని వాటిలన్నింటినీ కక్కించే విధంగా, రికవరీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆప్కోస్ విధానం రాకముందు జీవీఎంసీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంతమంది, ఆప్కోస్ విధానం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తీసుకోలేదు. మొత్తం చనిపోయారు. అలా తిరుగుతున్నారు. ఏదో జాబ్ చేస్తున్నాడు. అది అధికారులందరికీ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ మీరు ఏదో స్కూల్ టీచర్లు, కమిషనర్ లెటర్ పంపించాలి. ఇదేంటి సార్ ఇది? ఇవన్నీ తప్పించుకోవడానికి చేస్తారు పనులు. కాదండి మేరు గారు, ఇవన్నీ తప్పించి ఏంటి ఆబ్జెక్షన్? సభ్యులకి తీసుకుని వేస్తారంటే అది వాస్తవం.
వేరే చూస్తే అది ఏంటి తమ్ముడు? మీరు ఎప్పుడు మేము అడిగినప్పుడు మీరు లెటర్ పంపించారు. వాళ్ళ యొక్క శాలరీస్ పెంచమని ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి కోసం కౌన్సిల్ ముందు తీసుకురావడం జరిగింది. ఇవి కాకుండా అంటే 10 సంవత్సరాలు మినిమం ఉన్న వాళ్ళే ఎఫెక్ట్. ఈ కొత్తగా నియామకం అయ్యారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు ఏర్పాట్లు ఏవైతే నిబంధనల విరుద్ధంగా వాళ్ళందరినీ కూడా తొలగించాలన్నది మా అభిమతం. బాగుందండి. ప్రభుత్వం అన్నది కాదండి, అధికారులు ఏమన్నా చెప్పాలి. అంతవరకే ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా చేసే ఉంటారు. తప్పు చేసి కాదండి, ఎలాగొచ్చారు 150 మంది ఎలాగొచ్చారు? మీ ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వచ్చారు. రైతులు చెప్పించారు కంటి ఏర్పాటు చేసిన తర్వాత కానీ 150 మంది ఎలాగొచ్చారు? కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మీ ప్రభుత్వం కదా ఉంది. టీడీపీ ప్రభుత్వం ఉదయం 11 నుంచి ఇప్పుడు కూడా ఎజెండాలన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. మరి 0 నడుస్తూ ఉంది. మరి గౌరవ సభ్యులందరూ కూడా చాలా సమస్యల మీద ఈరోజు కౌన్సిల్లో గల్లం ఇప్పడం జరిగింది. మరి ముఖ్యంగా బల్క్ వాటర్ ఛార్జెస్ కానీ మరి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చాక కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాం, ప్రజల మీద భారం పడకుండా ఉండేటట్టు చేస్తామంటున్నారు. మన అడ్డగోలుగా చాలా ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో కమర్షియల్ ట్యాక్స్లు వేసి పన్నులు ప్రజలకు తెలియకుండా పన్నులు పెంచుతా. ఈరోజు బల్క్ వాటర్ పెంచారు, రేపు ఇంటి కనెక్షన్లు కూడా పెంచే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా అధికార పార్టీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష కార్పొరేటర్ లాగా కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా గౌరవ మేయర్ గారి నాయకత్వంలో విశాఖ నగర ప్రజలకి మంచి సేవలు అందించడానికి మీ అందరం కూడా కౌన్సిల్ కృషి చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు టీడీఆర్స్ కానీ రెవెన్యూ విభాగంలో కానీ ప్రధానమైన సంఘటనలు సభ్యులందరూ కూడా ఏదైతే అడ్వర్టైజ్మెంట్ బోర్డు హోర్డింగ్స్ కానీ బకాయిలు మొండి బకాయిలు కానీ షాపుల అద్దెలు కానీ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ విధంగా కౌన్సిల్ చెప్పారు. గవర్నమెంట్ ఎలక్షన్స్ హామీలో చెత్త పన్ను రద్దు చేస్తామని. ఈరోజు చూస్తే వార్డుల్లోని నా వార్డే ఉంది, నా వార్డు 10 కాలనీల్లో అన్ని ఇంటి పన్నులు కూడా రెసిడెన్షియల్గా వేస్తారు పన్నులు. అంటే ఈ విధంగా చెత్త పన్ను తగ్గిస్తున్నట్టుగా తగ్గించి 10 రూపాయలు తగ్గించి 1000 రూపాయలు ఇంటి పన్ను కింద లాగే పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా నిన్న కాక మొన్న ఒక నెల రోజుల క్రితం అన్ని ఎవరైతే చదువుకున్న ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకుని ఇస్తే మరి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. నివాస ప్రాంతాలకి రెసిడెన్షియల్ ట్యాక్స్ ఎలా వేస్తారని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, చెత్త పన్ను తీస్తారు కాబట్టి మమ్మల్ని ఈ విధంగా చేయమన్నారని అధికారులు చెప్తాము. కౌన్సిల్ సమావేశం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ముఖ్యమైనటువంటివి ఈరోజు విశాఖపట్నంలో తిరిగి ఇళ్ల పన్నులు పెంచాలనేటువంటి ఆలోచనతో ఇంటింటికి సర్వేలు చేస్తూ ఉన్నారు. దాన్ని సభ్యులందరూ కూడా ఖండించడం జరిగింది. కౌన్సిల్ ఆమోదం జరగకుండా, కౌన్సిల్లో నిర్ణయం జరగకుండా పైనుంచి ఆదేశాలు వచ్చినాయని మీరు సర్వేలు చేసి ప్రజల మీద ఆస్తి పన్ను భారాలు పెంచేటటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. రెండోది, కౌన్సిల్లో జరిగే అవినీతి మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా టీడీఆర్ ఇదొక 1000 కోట్ల కుంభకోణాలు అనేటువంటిది కూడా చర్చ జరిగింది. తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగింది. చాలా కాలం నుంచి ఈ కౌన్సిల్లోనే టీడీఆర్లో జరుగుతున్న కుంభకోణాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటి
ఈ అక్రమాల మీద తీవ్రంగా స్పందించడం జరిగింది. దాని మీద మేయర్ గారు అన్ని రాజకీయ పక్షాలతోటి ఒక కమిటీ వేసి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలన్నిటి మీద చర్చించి ఒక నివేదిక తీసుకొని వాటినన్నిటి మీద చర్యలు తీసుకునేటటువంటి దాన్ని కూడా కమిటీ అనేటువంటిది వేయటం జరిగింది. అలాగే ఇతర విషయాలు కూడా ముఖ్యంగా డెవలప్మెంట్ విషయాలకు సంబంధించినటువంటి చూస్తే గుర్రాలు ఒకటి తీసుకొచ్చి 6 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్కి ఇవ్వటానికి అందులో సగం ఇవ్వటం కూడా జరిగింది. ప్రజలకు ఉపయోగపడినటువంటివి కుక్కల పార్కులని, నక్కల పార్కులని, గుర్రాల పార్కులని ఈ విధంగా కాంట్రాక్టర్లు అలాగే అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు డబ్బు పంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ సంపదని ఈ విధంగా మున్సిపల్ ఆస్తుల్ని తమ సొంత ఆస్తులుగా వందల కోట్ల విలువ కలిగిన ఆస్తుల్ని మార్చుకుంటున్నారు. 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఈ విధంగా ఆపరేషనల్ మెయింటెనెన్స్ పేరు మీద వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ సిటీ ముసుగులో ఈరోజు ఎంవిపి కాలనీలో ఉండేటటువంటి స్పోర్ట్స్ ఎరీనా దాదాపు 7 ఏళ్ళకి ఒకటికి ఇచ్చేశారు. 25 కోట్లు విలువ ఖర్చు పెట్టారు. దాంట్లో దాని విలువే ఒక 100 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రాంతం అది. దాంట్లో స్విమ్మింగ్ దిగాలంటే 5,000 రూపాయలు నెలకు కట్టాలంటున్నారు. వాలీబాల్ ఆడాలంటే 7,000 కట్టాలంటున్నారు. లేకపోతే నడవాలంటే 2,000 కట్టాలంటున్నాడు. వీటన్నిటి మీద కూడా చర్చలు అనేటువంటి సాగినాయి. ఈ ప్రైవేట్ లూటీ అనేటువంటి దాన్ని ఆపాలి, మున్సిపల్ ఆస్తులు అనేటువంటి ప్రజలకు ఉపయోగపడాలి. అంతే తప్ప ఈరోజు రాజకీయాలు నాయకులు అలాగే బడా కాంట్రాక్టర్లు అందరూ ఒకటైపోయి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆస్తులు లూటీ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీని మీద కూడా సరైనటువంటి పూర్తి వివరాలనేటువంటి కౌన్సిల్ సమావేశాలు వచ్చే సంవత్సరం పెట్టాలనేటువంటి అందరూ కోరారు. దీని మీద అందరూ అటు ప్రతిపక్ష సభ్యుల లేదా అధికారంతో సంబంధం లేకుండా ఈ అన్యాయాల మీద వెలుగెత్తి చావటం అనేటువంటి చాలా శుభ పరిణామం. ఇదే పద్ధతుల్లో కౌన్సిల్ నడవాలనేటువంటిది. ప్రజల మీద భారాలు వేయకుండా, కౌన్సిల్ అంటే వ్యాపార సంస్థ కాదు, మున్సిపల్ కార్పొరేషన్. ఆ వ్యాపార సంస్థగా మార్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారాలను కూడా తొక్కేస్తున్నారు. కొత్తగా 2 రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో 230 కిలోమీటర్ల పొడుగు రోడ్లని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట 15 ఏళ్ల పాటు. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్థలాలన్నీ వ్యాపారాలకు ఇస్తారంట. పార్కింగ్లు పెట్టుకోవడానికి డబ్బులు వసూలు చేస్తారంట. అడ్వర్టైజ్మెంట్లకి ఆ కాంట్రాక్టర్కి ఇస్తారంట. వ్యాపారాలు నడుపుకోవడానికి ఇస్తారంట. ఎవడబ్బు సొమ్మండి ఇది? రోడ్లు ప్రైవేట్కి ఇవ్వటం. దీని మీద కూడా వచ్చే కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ అణగదొక్కేసి ఇలాంటి రోడ్లను ప్రైవేటీకరణ చేసేసి చేస్తున్నాయి. ఇప్పుడంతా కౌన్సిల్ అంతా ఈరోజు నడిచింది అదే. ఆస్తుల్ని మీరు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రేపు కళ్యాణ మండపాలు ఇచ్చి సముద్ర తీరం ఇచ్చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేటటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటిది ఈ చర్చలన్నిటి కూడా సారాంశం. కౌన్సిల్లో ఏజెండా చూస్తే ఈ కౌన్సిల్కి ఇలువలు నిలబెట్టలేదు, ఇంత ఇలువలు తీసే పరిస్థితి ఈ కార్పొరేషన్లో జరిగిందని ఒక అపోజిషన్ లీడర్గా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలలు పరిధిలో ఒక రూల్ ప్రకారంగా కూడా తయారు చేయలేని, అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తుందంటే, మేయర్ గారు అంటారు నాకు దృష్టిలోనే లేదు, నేను సంతకం పెట్టలేదు, నేను హామీ ఇవ్వలేదంటే చాలా నవ్వుతున్నాం. ఎందుకంటే ఆ ప్రథమైన పౌరురాలుగా అవకాశం ఇచ్చింది చాలా తక్కువ మందికి ఇచ్చింది. దాంట్లో ఇవాళ ఇచ్చింది విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉంటప్పుడు మమ్మల్ని భయపించి వాళ్ళు అంశాలన్నీ ఆవేళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి దాన్ని డిస్కషన్ చేసి నిలదీస్తే నేను కూడా ఆమోదించలేదు, బొమ్మలు గీశారు అనుకున్నాను కానీ గుర్రాల పార్కు రోడ్డు వేశారని నాకు తెలీదు, కానీ 3 కోట్లు బిల్లు ఇచ్చారని కూడా తెలియదు. అంటే మేరీ గారు ఎంత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆవిడ చూస్తున్న సీటుకని విలువ ఉన్నదా? లేనప్పుడు మేరీ గారికి ఇన్ని అంశాలను మేము క్యాన్సిల్ చేస్తే, ఇన్నట్ల మీద తీసుకుంటే అసలు కౌన్సిల్లో నాలాంటి వాడిని అయితే ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తా. ఎందుకంటే అవగాహన లేని పరిస్థితి.
ఆలోచన లేని పరిస్థితి. సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి దోసినందుకు ఈవిడికి ఆర్డర్లు ఇమ్మంటే ఆర్డర్లు ఇచ్చి మొత్తం టీటీఆర్స్ కింద మొత్తం విశాఖనే దోషించారు. దాని మీద కూడా ఇవాళ కూడా మాట్లాడినందుకు పరిస్థితి లేదు. దాన్ని టోటల్గా పెట్టమన్నాం. దాన్ని టోటల్గా కమిటీ వేసి ప్రతిదీ పిన్ టు పిన్ ఎంక్వైరీ చేయమంటే దానికి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అవినీతులందరినీ ఏరినందుకు మేము కంపల్సరిగా నిర్ణయాలు తీసుకుంటాం. మా ప్రభుత్వం కంపల్సరిగా ఇట్ల మీద చేస్తుంది. ఇవన్నీ ఏదైతే తప్పుడు అంశాలు పెట్టి ఇవాళ చేసి అంశాలు క్యాన్సిల్ చేస్తే కనీసం అధికారంలో ఉండి ఆవిడ పదవికి ఏమైనా గౌరవం ఉంటుందండి? మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నాం టీడీపీ వారి మీద కూడా కంప్లైంట్ ఉన్నాయని. నేను ఛాలెంజ్ చేశాను. నేను ఎక్కడ కళ్యాణ మండపాలు కట్టలేదు గవర్నమెంట్ సైట్లో. నేను ప్రూఫ్లతో మీ మీద పెడతాను, మీరు రాజీనామా చేస్తారా? మా మీద ప్రూఫ్లతో పెడితే నేనే రాజీనామా చేస్తానన్న. సమాధానం లేదు. ఏదో తప్పు అయిపోయింది అంటారు వాళ్ళు పోల్ లీడర్. అంటే ఆ సీట్ అనేది చాలా పవిత్రం. విశాఖపట్నం ప్రజలందరూ చాలా గౌరవంగా సీటుకి ఈవేళ తూట్లు పడిచే పరిస్థితిలో ఈవేళ జరుగుతున్న ఈ కౌన్సిల్ని ఆనందించాలో బాధపడాలో అర్థం కాలే పరిస్థితిలో మేమందరం ఉన్నాం. ఈవేళ మెజార్టీ ఉంది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది. గతంలో అన్నీ ఆమోదించి ముందుకెళ్ళిపోయి భయపించి పోలీసులు కాపలేట్ చేసే పరిపాలన నుంచి, రాక్షస పరిపాలన నుంచి ఈవేళ మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 6 నెలలు రేపు రాబోయే రోజులు కూడా ప్రజాపాలన నడుపుతామని మీ ద్వారా తెలియజేస్తుంది.